నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదేంటో తెలుసా? అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు రోడ్డు మీద పడి ఒకరిపై ఒకరు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. మా నియోజకవర్గంలో మీ పెత్తనమేంది అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఏకంగా పవర్ఫుల్ లీడర్లు కోమటిరెడ్డి బ్రదర్సే సవాల్ విసిరారు. మరి దేనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ మాత్రం తగ్గకుండా ఆయన్ని గెలిపించింది నేనే, ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతున్నాడు అంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ ఇద్దరి మధ్య ఈ రచ్చ ఎందుకు మొదలైంది? ఈ రాజకీయం వెనుక ఉన్న అసలు బిగ్ బాస్ ఎవరు? ఈ ఆసక్తికర రాజకీయ విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఏకంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. నా నియోజకవర్గంలో మీ పెత్తనమేంది, నాకు తెలియకుండా మంత్రి వెంకటరెడ్డి తుంగతుర్తికి ఎలా వస్తారు అంటూ నిలదీశారు. అంతేకాదు, ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదా, మీ అహంకారాన్ని చావు దెబ్బ కొడతాం అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు న్యాయం జరగాలని చెబుతుంటే, కోమటిరెడ్డి సోదరులు మాత్రం మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ సామ్యల్ ఫైర్ అయ్యారు. తాను సీఎంతో నేరుగా సంబంధాలు కొనసాగిస్తుండటం కొందరికి నచ్చట్లేదని, కుక్క మూతి పిందెలు తనకు అక్కర్లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్నాయి. మరి సామ్యల్ ఇంత గట్టిగా అరిస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ సైలెంట్ గా ఉంటారా? అస్సలుండరు కదా. భువనగిరిలో మీడియా ముందుకు వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామ్యల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, సామ్యల్ ఎమ్మెల్యే టికెట్ కోసం నా చుట్టూ తిరిగింది నిజం కాదా? పార్టీ అధిష్టానంతో పోరాడి ఆయనకి టికెట్ ఇప్పించి మా కార్యకర్తల కష్టంతో గెలిపించింది నేనే. ఈరోజు గెలిచాక నాపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా అంటూ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా సామ్యల్ ప్రవర్తన ఉంది. ఒక తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించినందుకు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు, నా అభిమానులకు బహిరంగంగా క్షమాపణ కోరుతున్నా అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చూస్తుంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న గుసగుసలు ఏంటంటే, అసలు సామ్యల్ కు అంత ధైర్యం ఎక్కడి నుండొచ్చింది? కోమటిరెడ్డి బ్రదర్స్ ని ఎదిరించే సత్తా సామ్యల్ కు నిజంగానే ఉందా, లేదా దీని వెనుక మరేదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎమ్మెల్యే సామ్యల్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పూర్తి స్థాయిలో ఉందనే ప్రచారం జరుగుతోంది. సీఎం క్యాంప్ తో సామ్యల్ నేరుగా టచ్ లో ఉండటం, కోమటిరెడ్డి బ్రదర్స్ జోక్యాన్ని ఆయన తట్టుకోలేకపోవడానికి ఇదే అసలు కారణమని అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. నాకు మంత్రి పదవి ఇస్తానంటేనే బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానని, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలుకుతూనే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయడం రేవంత్ రెడ్డి వల్ల కావడం లేదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. అందుకే ఆయన అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సామ్యల్ ను రంగంలోకి దింపి రాజగోపాల్ రెడ్డిపై అటాకింగ్ కు దించారనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు కోమటిరెడ్డి ఫ్యామిలీ అండతో గెలిచిన వారే ఇప్పుడు వారికే వ్యతిరేకంగా గల్లం విప్పుతుండటం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయని స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే ఎన్నికల్లో వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ సామ్యల్ ను ఓడించడానికి రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం వెనుకాడారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. మొత్తానికి చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇలా సొంత ఎమ్మెల్యేలు రోడ్డు మీద పడి కొట్టుకోవడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని రాజగోపాల్ రెడ్డి కోరినప్పటికీ ఈ ఫైర్ ఇక్కడితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులే ఇలా డైరెక్ట్ వార్కు దిగితే ఇక ప్రతిపక్షాలకు విమర్శించడానికి బోలెడన్ని ఆయుధాలు దొరికినట్లే కదా. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సామ్యల్ పోరు ఎంతవరకు వెళ్తుంది? ఇక వేచి చూడాల్సిందే. ఈ పొలిటికల్ డ్రామాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పదునైన పొలిటికల్ విశ్లేషణల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.